హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో అయితే గురువారం సాయంత్రం అంటే శుక్రవారం ఉదయానికైతే సాయంత్రమే పనులు చేసుకోవడం అలవాటు కదా. ఇంక ఈరోజు అయితే ముందు గంటలు తోమేసేసి తర్వాత తలస్నానం చేసి వచ్చి ఇల్లంతా శుభ్రపరచుకుంటున్నానండి. ముందుగా చిమ్మేసి ఇల్లంతా తడిపట్టు పెట్టేసేస్తున్నాను. అయితే ప్రతి గురువారం చేసే పనే, కాకపోతే ఈసారి శ్రావణ మాసం కదా, ఇంకొంచెం పనులు ఎక్కువ ఉంటాయి. అందుకనే తొందరగానే స్టార్ట్ చేసుకున్నాను. 4:30-5 గంటలకల్లా స్టార్ట్ చేశానండి. నాకు అయితే నేను పని స్లోగా చేస్తాను. ఇంకా ఇల్లంతా తడిబట్ట పెట్టేసేసుకొని ఇంక వంట రూమ్లో అయితే గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని బొట్లో పెట్టుకోవాలి కదా. ప్రతి గురువారం రోజు ఇలా చేసుకోవడం అంటే గ్యాస్ కానీ ఇల్లు కానీ ఇవన్నీ శుభ్రం చేసుకోవడం వల్ల పిల్లలు ఉన్నా సరే ఉదయం పూజకి ఇబ్బంది ఏమి ఉండదు. టైం టు టైం అయిపోతూ ఉండిద్ది. అదేవిధంగా ఈ వారం కూడా నేను ఇలాగే చేశానండి. అయితే ఈరోజు మాకు పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం 9-10 గంటలు, అదే 8:30 అప్పుడు మేము 10 గంటలప్పుడు బండికి వెళ్ళాలి. బస్ కానీ తిరుపతికి బయలుదేరుతున్నామండి. తిరుపతికి వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాం అనేది మాత్రం నేను చివరిలో చెప్తాను. అయితే మీరు నా వీడియో చూసే పని అయితే ముందుగా ఒక లైక్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బాగా మంచి మంచి వీడియోస్ పెట్టాలంటే మీ సపోర్ట్ ఉండాలంటే నాకు ఒక లైక్ చేసి మీరు కామెంట్ పెడితే ఇలా చేయాలి ఇలా చేయాలని ఆ విధంగా నాలో ఉన్నవన్నీ మార్చుకుంటూ నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. అయితే ఇంక ఇక్కడ గడపంతా పూజించేసేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. నైటే పెట్టేసుకుంటాను. నైటు ఇల్లు వాకిలన్నీ శుభ్రపరచుకుంటే ఇంక పొద్దున్నే లేసి తులసం దగ్గర రెడీ చేసుకొని తులసం దగ్గర దీపారాధన పెట్టుకొని ఇంకా పొంగలైతే చిల్లించుకున్నామని నైటే ఇల్లంతా శుభ్రపరచుకుంటున్నానండి. చూడండి, నాకు తెలిసిన కమలంతో అమ్మవారు కూర్చున్నట్టు ఎంత చక్కగా వేసుకున్నానో. అమ్మవారు వచ్చి కూర్చున్నట్టే ఉండిద్ది లక్ష్మీదేవి కమలంలో. ఇంకా వాటితో ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇది పొద్దున్నే అండి. ఇంకా లేచి తలస్నానం చేసేసి తులసమ్మని అయితే పూజించేసుకొని దీపారాధన అయితే చేసుకున్నాను. ఇంకా గ్యాస్ పొయ్యి కూడా ఇంక ఈ పూట అయితే బొట్లు పెట్టేసుకొని పొంగలైతే నైవేద్యానికి పెట్టేసుకున్నానండి. అయితే ఇంకా పొంగల్ వండుతూనే ఒక పక్క పిల్లలకి క్యారేజీకి అయితే రెడీ చేస్తున్నాను. పిల్లలు అయితే పులిహోర పులుసు చేయమన్నారు. ఇంకా నిమ్మకాయలు ఏం లేకపోతే కొంచెం అదిగాక సాయంత్రం తిరుపతికి వెళ్ళే పని ఉంది కదా, ఇంకా మాకు అవసరం అవుతుందని చింతపండు పులుసు అయితే రెడీ చేసుకుంటున్నాను. మనం పొంగల్ అనేది పాలు ఎక్కువ పోసుకొని వండుకుంటే చాలా బాగుండేది. నేను ఎక్కువ పాలే పోస్తానండి. ఒక పొంగు రానిస్తే ఇంట్లో చాలా మంచిది. ఇంకా అలా పొంగు రానిచ్చిన తర్వాత అయితే ఇంకొక పక్క పప్పు అయితే పొయ్యి మీద వేసేసుకున్నాను. చింతపండు పులుసు కలుపుకుంటున్నానండి. ఇంకా చింతపండు పులుసు కూడా పప్పు ఉడికిపోయింది. ఇంకా చింతపండు పులుసు కూడా పక్కన పెట్టేసుకున్నాను. పప్పు ఎందుకు చేస్తానంటే ఇలాంటి టైంలో పని సేవ్ అయిద్దండి. అంటే పొంగల్లోకి పప్పు పనికి వచ్చిద్ది. మనం కొంచెం 4 ముక్కలు కూరగాయలు తరుక్కొని సాంబార్ కూడా పెట్టేసుకోవచ్చు. తొందరగా పని అయిపోయిద్ది. ఇంకో పక్క పులుసు అయితే అవుతుంది కదా. ఇంకా పిల్లలకైతే పులిహోర కోసం ఒక పక్క తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంక ఈ పులుసు అంతా దాంట్లోకి వేసేసిన తర్వాత ఇంకా అన్నం వేసేసి కలిపేస్తే పులిహోర అయితే పిల్లలకి క్యారేజీకి అయితే రెడీ అయిపోయిద్ది. ఇంకా మా పిల్లలు కూడా ఒక పక్క రెడీ అవుతున్నారు. పిల్లలకి నైటే తలస్నానం చేయించానండి. ఇంక ఉదయాన్నే వాళ్ళు వేసి స్నానాలు చేస్తున్నారు. ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతున్నారు. ఇంకా పిల్లలు అయితే రెడీ అయితే ఇంక క్యారేజీ కట్టేస్తానండి. పిల్లలు వాళ్ళు చిక్కు తలలు దూకుంటున్నారు. చిన్నమ్మాయికి నేను తల దూతానంటుంది. ఇంకా నేనైతే పెద్ద అమ్మాయికి దూదాం అనుకుంటున్నాను. ఇంకా క్యారేజీ అయితే కట్టేసేస్తున్నాను. పిల్లలు అయితే స్కూల్కి అయితే బయలుదేరుతున్నారండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇంకా పూజ అయితే పూర్తి చేసుకుంటాను. పూజ పిల్లలు ఉంటే ప్రశాంతంగా చేసుకోలేనని, అంటే హడావిడిగా అయిపోయింది కదా పొద్దున్నే. అందుకని పిల్లలు వెళ్ళిన తర్వాత పూజ కొంచెం లేట్ అయినా నిదానంగా చేసుకుందామని పూజ అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. అయితే పిల్లలు ఉన్నప్పుడే నేను ఒక్కొక్కటి అన్నీ నీట్గా సర్ది పెట్టేసుకున్నానండి. పూజ కాడకు సంబంధించి ఇంక దీపారాధన చేసి పూజ అయితే మొదలు పెట్టుకుంటాను. చిన్న నాకు తెలిసిన స్తోత్రాలతోటి లక్ష్మీ అష్టోత్తరాలతోటి చిన్న పాటలతోటి అష్టలక్ష్మి స్తోత్రంతో అయితే పూజ అయితే పూర్తి చేసుకుంటున్నాను. ముందుగా అయితే గణపతికి అయితే పూజ చేస్తానండి. గణపతి తర్వాతే కదా ఎవరైనా, మన అన్ని దేవుళ్ళకు అధిపతి గణపతే కదండి. అందుకని ముందుగా అయితే గణపతికి ఏమి వచ్చినా రాకపోయినా గణపతియే నమః అంటూ పూజ అయితే
మొదలు పెడతాను. తర్వాత అమ్మవారికి అయితే అష్టోత్తరాలతో చదివాను. ఇంకా అమ్మవారికి అష్టోత్తరాలు చదివిన తర్వాత ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యాయై నమః, ఓం పరమాత్మకాయై నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మియై నమః, ఓం శుచ్యై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వదాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్యాయై నమః, ఓం లక్ష్మీయై నమః. అష్టలక్ష్మికి సంబంధించిన స్తోత్రాలు కూడా చెప్పి అమ్మవారికి పూజ అయితే పూర్తి చేసుకోవాలనుకుంటున్నాను. దాంతోపాటు మనకి సౌభాగ్యాలు ఇచ్చే సౌభాగ్య తల్లికి సౌభాగ్యం అనే పాటతోటి పూజ అయితే పూర్తి చేశానండి. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు తల్లి, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నుదుటున కుంకుమ రవిబింబం. ఇంకా అమ్మవారికి హారతితో అయితే పూజ పూర్తి చేసుకొని ఇంకా మా వారి చేత అక్షింతలు వేయించుకోవాలి. ఇంకా అక్షింతలు వేయించుకుంటే పూజ అయితే పూర్తి అవుతుంది. అంటే అమ్మవారికి మనం పూజ చేసిన అక్షింతల్ని కుంకాన్ని భర్త చేత పెట్టించుకుంటే చాలా మంచిదండి. ఇంకా అందుకని మా వారి చేత అయితే అక్షింతలు వేయించుకుంటున్నాను. ఇంకా మా వారు వచ్చిన తర్వాత అక్షింతలు వేయించుకొని పూజ అయితే పూర్తి చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా మా వారి చేత అక్షింతలు వేయించుకుంటున్నాను. మనం పూజ చేసినా సరే భర్త చేత ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది కదా. ఇంక ఇక్కడైతే నేనైతే పొంగల్ పెట్టేసుకొని పులిహార పెట్టేసుకొని తినేస్తున్నానండి. నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.